హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడ పార్ట్ 14లోకి వచ్చేసాము. ఇంకా సత్య ఏంటేంటో మాట్లాడుతూ ఉంటే అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు. హే, ఏంటంటే మీ గొడవ? నా మాల్ని ఫిష్ మార్కెట్లా చేస్తున్నావు అని అన్నాడు. అందుకు శాలిని, ఏంటి ఇది నీ మాల్నా అని అంది. ఎస్, నాది కాక నీదా? నా మాల్లో చిన్న వాళ్ళ వద్ద నుండి పేదవాళ్ళ వద్ద నుండి బిగ్ షాట్స్ వరకు రావచ్చు, కొనవచ్చు, కొనలేకపోతే చూసి ఆనందపడవచ్చు. అంతేకాని పంపుల వద్ద బిందెలతో కొట్టుకుంటున్నాడు ఇక్కడ కొట్టుకోకూడదమ్మా, అది నేను సహించలేను. నేను ఎంటర్ అయ్యేప్పుడే ఈ మిస్ని చూశాను, నేను తనని గమనించాను అండ్ మీ మాటలు విన్నా. బట్ మీరు ఎదుటి వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇస్తారో తెలిసి అట్లీస్ట్ వీడియో చూసైనా సైలెంట్ అవుతారు అనుకున్నా. బట్ మీ మాస్ని, అదే మీ ఒరిజినాలిటీని, మీ ఖరీదైన బట్టలు దాచలేకపోయాయి. పూరాంచి అని అన్నాడు. శాలినికి తన ముందున్న వ్యక్తి ఎవరో అర్థమైంది. ఏం చేయాలో తెలియక అక్కడి నుండి వెనుతిరిగింది. కానీ సత్యకి అతనెవరో నిజంగానే తెలియదు. కానీ అతని వైపు తిరిగి థ్యాంక్స్ అండి అని అంది. అతని కూడా చిన్న స్మైల్ ఇచ్చి ఇట్స్ ఓకే, మీ షాపింగ్కి అంతరాయం కలిగిందా అని అన్నాడు. లేదండి అని ముందుకు వెళ్తూ మరలా వెనక్కి వచ్చి, ఏమిటి ఆవిడతో మీరు ఈ మాల్ ఓనర్ని అన్నారు? ఈ మాట నిజంగా ఈ మాల్ ఓనర్ వింటే దడుచుకునేవాడు. అయినా ఆమెకి అంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పారు? అయినా ఆమె ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిందే అని అంది నవ్వుతూ సత్య. ఆమె చిన్న స్మైల్కి అతనికి పరవశం కలిగినట్టు అయింది. ఆమె నవ్వేటప్పుడు ఆమె బుగ్గలో పడే చిన్న సొట్ట మరింత ఆకర్షణీయంగా కనిపించింది. అంతలోనే తేరుకొని, వాచ్, నేను అబద్ధం చెప్పాను అని మీకెలా తెలుసు అని అన్నాడు టీజింగ్గా. అందుకు ఆమె, అబద్ధం కాకపోతే ఏంటండి, మేనేజర్ స్థాయి వాళ్ళు వస్తారేమో కానీ ఓనర్ స్థాయి ఉన్న అతను అది ఇలా నార్మల్ పీపుల్స్ వద్దకు వస్తారా అని అంది ఆమె ఆశ్చర్యంగా. అందుకు అతను, సరే ఒకసారి నేను అన్న వర్డ్స్ని గుర్తు తెచ్చుకో మిస్. బై ద వే, ఐ యామ్ రోహిత్ మిశ్రా, మరి మీరు అని అంటూ ఆగి, నేను అమ్మాయిని ఫ్లర్టింగ్ చేయటానికి ఇలా చెప్పాను అని అనుకోకండి అని అన్నారు. అందుకు సత్య, ఫ్లర్టింగ్ చేసేవారికే కాదు, ప్రపోజ్ చేసేవారికి కూడా దూరంగా ఉంటుంది ఈ సత్య. అందులో మీలా డబ్బున్న వారికైతే ఇంకా దూరం అబ్బా. ఇంకా తమరి పని చూసుకోండి అని అంది చిరుకోపంగా. అబ్బో, సత్యభామలో చిటపటమంటున్నావే అని అన్నాడు. అయితే అతని పక్కనే నిల్చున్న అతని అసిస్టెంట్ శేఖర్కి మైండ్ పోతుంది. ఈరోజు సార్కి ఏమైంది? ఏ అమ్మాయిని తన దరిదాపుల్లోకి కూడా రానేడు, అలాంటిది ఈ అమ్మాయి కోసం ఇంత చేశాడు. సరే, మాల్లో గొడవలు మంచివి కావు అనుకుని అది తను ఆ టైంకి వచ్చాడు కాబట్టి అది చూసి ఇలా మాట్లాడాడులే అని అనుకుంటే, ఇప్పుడేంటి ఈ అమ్మాయి వద్ద నుండి కదలటమే లేదు, అవతల ఆఫీస్లో బోర్డు మీటింగ్ ఉంది అని అనుకుంటూ, సార్ మీటింగ్కి టైం అవుతుంది అని చెప్పాడు. అతని వైపు ఒక షార్ట్ లుక్ ఇచ్చి, అలా అంటావా, సరే పదా అని అంటూ అక్కడి నుండి ముందుకి కదిలాడు. సత్య తన షాపింగ్ కంప్లీట్ చేసుకొని క్యాబ్లో ఇంటికి వస్తూ జరిగింది గుర్తు చేసుకుంది. అవును, నిజమే, ఆయన నా మాల్లో పేదవారి నుండి కోటీశ్వర్ల వరకు వచ్చి కొనుక్కోవచ్చు, చూసి ఆనందించవచ్చు అని అన్నాడు. అంటే నిజంగానే అతను ఆ మాల్ ఓనర్నా? ఓనర్స్ కూడా అంత సింపుల్గా ఉంటారా అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ఆమె ఫోన్ మోగింది. ఎవరా అని కాలర్ ఐడి చూసింది. అది తన ఫ్రెండ్ వైష్ణవి. ఆమె పేరు చూడగానే తన ఫేస్లో చిన్న స్మైల్ వచ్చి కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి మేడం అని అంది సత్య. అందుకు వైష్ణవి, సత్య ఎక్కడున్నావు అని అంది. షాపింగ్ నుండి ఇంటికి వెళ్తున్నాను రా అని అంది.
అవునా, నువ్వెక్కడున్నావో చెప్పు, నేను అక్కడికే వస్తాను అని అంది. అబ్బా వైషు, ఏంటో చెప్పరా, నేను ఇంటికి దగ్గరలో ఉన్నా అని అంది. అందుకు వైష్ణవి, అయితే నేనే మీ ఇంటికి వద్దకు వస్తా, ఇద్దరం అలా బయటికి వెళ్దాం, మన ఇద్దరం బయటికి వెళ్ళి చాలా రోజులైంది అని అంది. అందుకు సత్య, మళ్ళీ బయటకా అని అంది సత్య నీరసంగా. అందుకు వైష్ణవి, ఏంటి అంత నీరసంగా అంటున్నావు, నాతో రావడం నీకు ఇష్టం లేదా అని అంది. అది కాదు వైషు అని అంది సత్య. అందుకు వైష్ణవి, అది లేదు ఇది లేదు, నేను వస్తున్నా, మనం పోతున్నాం, అంతే, నేను డిసైడ్ చేసేసాను, వారు వన్ సైడే అనేసి అంది తమాషాగా. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావులే కానీ సరేరా అని అంది. వైష్ణవికి సత్య అంటే చాలా ఇష్టం. సత్యకి కూడా వైష్ణవి అంటే ఇష్టమే. కానీ తన తల్లి చనిపోయాక ఎవరితో ఎక్కువ అటాచ్మెంట్స్ పెట్టుకోవడం లేదు. ఎప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో తెలియనట్టు అయిపోయింది తన పరిస్థితి. అదే కాక తను ఎంతో ప్రేమించిన వాళ్ళు తన నుంచి దూరం అయితే తట్టుకోవటం ఇక తన వల్ల కాదు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇదిగో ఇందాక ఈ మహాతల్లి ఉత్తి పుణ్యానికి నన్ను తిట్టేసింది. అలా ఎవరు ఎప్పుడు ప్రేమను చూపిస్తున్నారో, ఎప్పుడు ద్వేషాన్ని చూపిస్తున్నారో, ఎప్పుడు ప్రేమను చూపిస్తారో తెలియకుండా తన పరిస్థితి అయోమయంగా అయిపోయేసరికి ఆమె ఎవరిని అంత దగ్గరగా తీసుకోలేకపోతుంది. మళ్ళీ ఇందాకటి జరిగిందే గుర్తు తెచ్చుకుంటూ, అయినా నేను వేసుకున్న డ్రెస్సు అంత చండాలంగా ఉందా ఏంటో, జనాలు వేసుకున్న డ్రెస్సుల్ని బట్టి, తిరిగే బండులను బట్టి, ఉండే ఇంటిని బట్టి గౌరవాలు ప్రేమలు కురిపిస్తారు. ఎవరికి మనిషి మనసును బట్టి లేదా మనిషిని మనిషిలాగానే చూడాలి అని ఎందుకు అనుకోరో అని అనుకుంది. తన ఇంటికి రాగానే క్యాబ్ దిగి లోపలికి వెళ్ళి తను చేసిన షాపింగ్ బ్యాగ్స్ అక్కడ తన రూమ్లో